మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాప్ హీరో అవడానికి ఎంతో కృషి, పట్టుదల, దీక్షతో పోరాడారు. అంతేకాదు, తన సినిమాలతో టాలీవుడ్లో ఎన్నో రికార్డు క్రియేట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ఎన్నో అవార్డులను అందుకున్నారు. వరుస హిట్స్తో ఇండస్ట్రీని షేక్ అయితే చేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, మురళీమోహన్, కృష్ణ ఇలా అప్పటి టాప్ హీరోల రికార్డులను ఈజీగా క్రాస్ చేసి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు. చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్స్ గురించి మనకు తెలిసిందే. ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, సృష్టించిన రికార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్దాం. పసివాడి ప్రాణం. చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు రాకముందు నటించిన చిత్రమిది. మొదటగా మలయాళంలో తెరకెక్కించారు మూవీని. అదే ఫిల్మ్ను తమిళంలో రీమేక్ చేశారు. ఆ తమిళ హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేసి చిరంజీవి గారిని హీరోగా పెట్టి రూపొందించాలనుకున్నారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డి, హీరోయిన్గా విజయశాంతిని ఫైనాన్స్ చేశారు అల్లు అరవింద్. మలయాళీ, తమిళంలో ఒక్క సాంగ్ కూడా లేదు. తెలుగులో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కొంత స్క్రిప్ట్ చేంజ్ చేసి తెరకెక్కించారు. ఫుల్ ఫామ్లో ఉన్న చిరువుకు స్టార్ డమరో అందించింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బ్లాస్టర్గా నిలిచాయి. బ్రేక్ డాన్స్ కుర్రకారులను ఉర్రు తలిగించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని హౌస్ఫుల్గా రన్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర చెక్కు చెదరని రికార్డులైతే నెలకొల్పింది. 10కి పైగా సెంటర్స్లలో 100 రోజులు ఆడడమే కాకుండా 5 కోట్ల షేర్ సాధించి అహురా అనిపించింది. యముడికి మొగుడు. చిరంజీవి గారి కెరియర్లో సెకండ్ 5 కోట్ల షేర్ మూవీ ఇది. దేవాంతకుడు, యమగోళ మూవీస్ కాన్సెప్ట్తో తెరకెక్కింది యముడికి మొగుడు. కైకల సత్యనారాయణ యముడిగా, అల్లు రామలింగయ్య చిత్రగుప్తుడిగా అద్భుత నటన కనపరిచారు. చాలామంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో అయితే నటించారు. చిరంజీవి గారు డ్యూయల్ రోల్లో క్లాసిక్ యాక్టింగ్ కనబర్చారు. కామెడీ, ఎమోషన్ సీన్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంగ్స్ అయితే మరో సెన్సేషన్. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో మంచి లాభాలను అందించింది మూవీ. 200 రోజులకు పైగా ఆడింది. చిరంజీవి గారిని సుప్రీం హీరోలు చేసింది ఫిల్మ్. 1,25,00,000తో తెరకెక్కి అంతకు 3 వంతులు లాభాలను అందించింది యముడికి మొగుడు. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు. చిరంజీవి, విజయశాంతి ముఖ్యపాత్రలో నటించగా వాణిశ్రీ కీరోల్ నటించింది. చిరువుకు హ్యాట్రిక్ మిస్టరీ చిత్రమిది. 1989 సంక్రాంతికి భారీ హైప్తో రిలీజై వసూళ్ల వరదైతే పారించింది. లవ్ ట్రాక్, ఛాలెంజింగ్ సీన్స్, కామెడీ, సాంగ్స్ మెయిన్ అసెట్గా నిలిచాయి. బీసీ సెంటర్స్లో అవుట్స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. రిలీజ్ అయిన చాలా ఏరియాస్లో 100 రోజుల వరకు హౌస్ఫుల్గా ఎనిచి డబుల్ ప్రాఫిట్ను అందించింది. టాలీవుడ్లో హిట్ అయ్యాక 7 భాషలు రీమేక్ అవడం మరో రికార్డ్. షిఫ్టులతో కలుపుకుని 300 రోజులైతే ఆడింది. 9,50,00,000 గ్రాసు, 8 కోట్ల షేర్ రాబట్టి 1989 టాప్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. 1989లో ఈ ఫిల్మ్తో పాటు ముద్దుల మామయ్య, శివ సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. ఈ ఫిల్మ్తో చిరంజీవి గారి ఇమేజ్ మరింత పెరిగింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రమిది. వర్షాకాలంలో వర్షపు నీరు థియేటర్స్లోకి వచ్చినా కానీ హౌస్ఫుల్గా రన్ అయింది. అందుకే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. శ్రీదేవి అతిలోక సుందరి పాత్రలో డిఫరెంట్ యాక్టింగ్ కనబర్చింది. అమృత్ పురి విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రాఫిక్స్ మూవీకే ప్రధాన బలం. నెల్లూరు, వైజాగ్, శ్రీకాకుళం లాంటి బీసీ సెంటర్స్లలో మైల్ స్టోన్ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్లోని సుదర్శన్ 35mmలో 100 రోజుల్లోనే 30 లక్షల షేర్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రికార్డులే ఉన్నాయి. రికార్డుల గురించి చెప్పాలంటే ఇంకో వీడియో చేయాల్సిందే. అంతటి ప్రభావం చూపింది. 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు కూడా ఆడింది మూవీ. 15 కోట్ల గ్రాసు, 8 కోట్ల షేర్ రాబట్టి ఎన్నో సినిమాలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. గ్యాంగ్ లీడర్. బాక్సాఫీస్ను రఫ్ ఆడించింది మూవీ. చిరంజీవికి మాస్ ఆడియన్స్లో పిచ్చ ఫాలోయింగ్ను పెంచింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రికార్డులైతే నెలకొల్పింది. బప్పీలహరి అందించిన సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ సెటరే. గ్యాంగ్ రిలీజ్ డేట్ చూసి తమ సినిమాలను పోస్ట్పోన్ చేశారు ఇతర దర్శక నిర్మాతలు. రిలీజ్కు ముందే అంతటి హైప్ అయితే క్రియేట్ చేసింది. 7 కోట్ల షేర్ రాబట్టి టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసింది మూవీ. మూవీ మొత్తం డార్క్ మూడ్లో నడుస్తోంది.
చిరంజీవి గారితో పాటు విజయశాంతి గారి యాక్టింగ్ గ్లామర్ మరో ఎసెట్గా నిలిచింది. 20 సెంటర్స్లలో 100 రోజులైతే ఆడింది. సుదర్శన్ 35mm లో 162 రోజులు ప్రదర్శింపబడి మంచి ప్రాఫిట్నైతే అందించింది. అదే సంవత్సరం రిలీజ్ అయిన చంతీ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్గా నిలవడం మరో రికార్డ్. 100 డేస్ ఫంక్షన్ భారీ అంగమతో జరిగింది. గరాణ మొగుడు రికార్డులను 3 సంవత్సరాలు ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. అంతటి బీభత్సమైతే సృష్టించింది గరాణ మొగుడు. ఇంద్ర చిరంజీవి గారికి తొలి ఫ్యాక్షనిజం చిత్రమిది. సమరసింహారెడ్డి స్టోరీతో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరంజీవికి చాలా గ్యాక్ తర్వాత ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మూవీ. చిరంజీవి అశ్వినీ దత్ కాంబోలో హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 30 కోట్ల షేర్ను టచ్ చేసిన తొలి ఫిల్మ్ ఈ ఇంద్ర. చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, గూస్ బంప్స్ ఎప్పించే ఇంటర్వల్ బ్యాంక్, చిరంజీవి డైలాగ్ డెలివరీ బాగుండడంతో హౌస్ఫుల్గా అయితే రన్ అయింది. తొలివారం 8 కోట్ల షేర్ అందుకుని చరిత్ర అయితే సృష్టించింది. 368 స్క్రీన్లు రిలీజ్ అయి 32 కేంద్రాల్లో 175 రోజుల పండగైతే జరుపుకుంది. 9 కోట్లతో తెరకెక్కి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు డబుల్ ట్రిబుల్ ప్రాఫిట్ను అందించింది. ప్రీ రిలీజ్లో కూడా మంచి గ్రాస్ అయితే రాబట్టింది మూవీ. ఈ 7 సినిమాలు చిరంజీవి గారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. ఇందులో 4 సినిమాలలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.